పనులను ప్రయాణంలో తోడుకున్నాడు. మరి విషయంలో కూడా దేవుడు ఎంతో ప్రార్థించాడు అనమాట. నా భర్త క్షేమంగా బయటికి వెళ్ళి క్షేమంగా గుర్రంగా రావడానికి దేవుడు ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. మరి ఈ సంవత్సరంలో నేను నా నాన్నకంతా తడుపుడిపోయి నేను చాలా బాధపడ్డాను అనమాట. తడుపుడిపోయి అన్నం ఇవ్వకుండా పుచ్చుకునేది అనమాట. నాన్నకి మందులు కూడా అటాక్ అయిపోయేది. రాష్ట్రం గారు అనేది కబుర్లు రాయమే అనేది. కబుర్లు రాస్తే రాగేది కాదు, పోయేది, లేదంటే గొంతులోకి వెళ్ళిపోయేది. ఏం చేయాలని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కోర్సు పెట్టాడు. కొన్ని రోజులు వాడమని చెప్తే నాలుగు మీద రాయడానికి ఆయన చుక్కల ముందు లాంటిది ఇచ్చాడు. అది వేసుకుంటేనేమో గొంతులోకి వెళ్ళిపోయేది, వాంతి వచ్చేలాగా ఉండేది. సరేలేమో నా పిల్లలు మా 5 రకాలు ఇచ్చాడు. అవి వాడతానే నాకు మోకాలు నొప్పి వచ్చింది. మోకాలు నొప్పి వచ్చి అసలు కాలు వదిలేస్తున్నాడు. అయితే విజయవాడ హాస్పిటల్ వెళ్తే నెక్స్ట్ వేసి కాలు అడిగాలు వచ్చింది అన్నాడు. సరే ఏంటి వచ్చిందని చెప్పి ఆ మందులో మానేసి ఈ మందులు వాడుతున్నాను. మందులు వాడుతుంటే ఈ కొంచెం పర్వాలేదు అనుకున్నాను. నాన్నకి మళ్ళీ వచ్చింది. దేవాన్ని చెప్పడానికి తగ్గించిన ఆయన మరి వెళ్తే పనికి వెళ్ళాలి, ఇంటికాడ ఉండేవాడు కాదు. ఈ మందులు ఆ మందులు ఎక్కువైపోయి వేడి ఎక్కువైపోతుంది. నాన్న తగ్గించాయని ప్రార్థన చేసుకున్నా, తగ్గింది. మళ్ళీ వచ్చింది. వస్తే మళ్ళీ మనం వారం 10 రోజుల కింద వచ్చి అసలు చాలా ఇబ్బంది పెట్టింది. అన్నం వెళ్ళకపోతున్నా పనికి వెళ్తేనేమో అన్నం తినడానికి లేకుండా అవుతుంది. 4 మధ్యలో పెట్టుకుని తినాల్సి వస్తుంది. అయ్యా మరి నాన్నకి తగ్గించిన ఆయన దేని దాంట్లో వచ్చి అందరూ గొంతు హాస్పిటల్ చూపించుకోమని అంటున్నారు. అయ్యా మరి తగ్గించిన ఆయన ఇది మరి ఏ పది వరకు ఏమో హాస్పిటల్కి వెళ్ళి స్థితిస్తూ కూడా మరి మాకు లేదు ఆయన. మరి పెద్ద హాస్పిటల్కి వెళ్తే మరి ఏమంటారని అడగపోయినా బ్లడ్ టెస్ట్ అన్నా చేయించుకుంటానంటే అది కదిలి మాకమ్మా ఏమవుతుందో నేను వాడతాను తగ్గిపోతున్నాడు. 10 రోజుల కింద వాడి కింద తొలగాను మళ్ళీ అట్లా తడుపుడింది. ప్రార్థన చేసుకున్నాను, కొంచెం పర్వాలేదు తగ్గింది. మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ ఎన్నో మేలు చేశాడు దేవుడు. 5 ఇబ్బందులు తోడుకున్నాడు. మాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. భర్త గోనెంతో బాధపడుతున్నాడు. అందుకు తగ్గాలని మీరంతా ప్రార్థన చేయండి. 19 సంవత్సరం పనికి వెళ్తున్నాము. 10 కాళ్ళు అడుగుకోడు. ఒక ఆదివారం ఏం చేస్తామంటే అది రావాలని గొడవ పెట్టి ఏం చేస్తామని వెళ్ళాం. పొద్దున కూడా వెళ్ళి మళ్ళీ గుడికి వచ్చి మళ్ళీ వెళ్ళిన తర్వాత సమానాడు వీళ్ళందరూ పొడిపోసుకుని వెళ్ళిపోయారు ఊళ్ళోకి. ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత నేను పొడి చల్లించుకుని అక్కడ వెళ్ళాను. నేను పొడి చల్లించుకుని వెళ్తున్నా. నీళ్ళు కట్టి ఉన్న వాళ్ళు చూసుకోకుండా కాలేసి జారిపోయి అసలు మామూలు మనిషి మొత్తం పడిపోయాయి కింద. పడిపోతే అసలు నా నమ్మిలిపోయిందే అనుకున్నా. ఎండెత్తాను ఎవరు లేరు, నేను ఎత్తాను కూడా కింద పడతారు. ఎవరికే చెప్పాను ఇట్లా ఏ స్థితిలో ఏదో నిలితే ఏముంది అని నొప్పి చాలా భయంకరంగా వచ్చింది. అన్న నేను వరకు కూడా నొప్పి చాలా బాధపడ్డాను అనమాట. అయ్యా మరి మేము పనికి వచ్చాము, ఇచ్చే 250 అయిపోతాయో కానీ కాలో చేయలేదు ఏమైపోవాలి అని ప్రార్థించుకుని చాలా నొప్పి పట్టింది. అయ్యా నొప్పి తగ్గిపోవాలి అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మరి ఆ నెలంతా కూడా బతుకుని ఆకుండా వెళ్ళడానికి సహాయం చేసేసాడు. కుటుంబాలను తోడుకున్నాడు. నా భర్తకు మంచి ఆరోగ్యం అవ్వాలి, మన అబ్బాయి ఆరోగ్యంగా ఆయన ప్రార్థన భద్రత దయచేయాలి, ఆరోగ్యం మంచి కెరగా జరగాలని మా కుటుంబం గురించి మన గురించి ప్రార్థన చేయమని సెన్సాక్షన్ దేవుడు గురించి సాక్ష్యాలు ఇక్కడ తాపేస్తున్నామండి. నూతన సంవత్సరంకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఎవరైనా చెప్పేవాళ్ళని చెప్పొచ్చు. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి అందరూ లేచిన పడినట్లయితే మనం దేవుని స్థుతిస్తూ నూతన సంవత్సరంలోకి వెళ్తారు. పరిశుద్ధుడు ఎందుకంటే నార్మల్ జీవితంలో చేసిన కార్యాలయ మరి అన్నాళ్ళు స్వస్థపరుస్తున్నారు. మేము బలహీనతలు కావాలేకుండా పడిపోయినప్పటికీనైనా దేవ ఆరోగ్యంతో లేవనెత్తే వందనాలు. సిరికి ఇచ్చిన ఆరోగ్యం పెట్టి వందనాలు. ప్రయాణాలు క్షేమాన్ని నీ కృపా కాపుదల ఇచ్చేది. నీ పెట్టకుండా లోటు తెచ్చండి అయ్యా. చేసిన కార్యాలు కొండగారి జాషువాని ప్రభావ కొండగారి కాపాడాలి. రాణిని చెప్తాను చేస్తున్న ప్రతి పనులు తోడుగా వచ్చింది. ప్రతి ఆరోగ్యాన్ని మీ కుటుంబంతో నడుచున్నాం తండ్రి. అందరూ కూడా లేచినట్లయితే
దేవునికి స్తోత్రం చెల్లించడం. దేవుడు మరి సంవత్సరం అంతా కూడా ఆయన దయా కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాడు. ఆయన మన ప్రాణములకు సేద తీరుస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో మనము సంచరించినను ఏ అపాయములకు భయపడమని దావీదుతో సెలవిస్తున్నాడు. మనకు కాపరిగా ఉన్నాడు. ఆపద వేళలో తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఇంత గొప్ప దేవుడికి స్తుతులు చెల్లించవలసిన వారమై దేవా, ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడారు ప్రభా. నీ కృపను మాకు ఎంతో దయచేశారు. సమయోచితమైన నీ కృపను ప్రభా ఆయన చూపించిన దేవుడు అని 2 హస్తాలు కూడా దేవుని చాపండి. దేవుని చాపి దేవుని స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుని ఆరాధన, మనస్ఫూర్తిగా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధురానికి స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎలా పోలీసు పరిశుద్ధులు పరిశుద్ధులు దేవుడికి స్థుతులు స్తోత్రములు స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ధన్యవాదాలు దేవుడికి స్తోత్రములు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. Amara
Happy
Hallelujah. Hallelujah. స్తుతి దేవుని నామమున చేద్దాం. Hallelujah. 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 స్తుతి స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవుని నామమున చేద్దాం. Hallelujah. Hallelujah. స్తుతి స్తోత్రం. Hallelujah. 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 స్తుతి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామమున చేద్దాం. హల్లెలూయా. Hallelujah. 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 స్తుతించుచున్నాను దేవా స్తుతించుచున్నాను
వేడుకొనుచున్నాం తండ్రి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూర్చోండి. కీర్తన గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 100వ కీర్తన చదువుతున్నామండి. జనవరి 1 నైట్ మనం ఈ కీర్తన చదువుతున్నాము. మరి మన మధ్యలో ఉన్నటువంటి యోహాను, తుక్కులో నుంచి వచ్చినటువంటి యోహాను 100వ కీర్తన చెప్తున్నప్పుడు మీ అందరూ కూడా వెనక చెప్పండి. సమస్త దేశముగా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును. ఆయన సత్యము తరతరములుండును. దేవుని పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ఇక్కడ మనం 3వ వచనం చదివినట్లయితే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలను. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించాలి. ఈ దినము ఎలాంటి దినం అండి? కృతజ్ఞత. మనం అర్పించే అర్పణ ఎలా ఉండాలంట? కృతజ్ఞతతో కూడినదిగా ఉండాలన్నమాట, ప్రత్యేకమైనదిగా ఉండాలి. మరి ఏ విధంగా దేవుడు చెప్తున్నాడు? సమస్త దేశముల యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఎవరిలో కూడా సంతోషం కనబడుతుందా? ఇంకా నీరసంగా ఉన్నారు, ఇంకా అవట్లేదు ఏంటండి. మనకి 2 గంటలు అనమాట. ఏంటంటే 2 గంటలు ఉంది ఇక్కడి నుంచి కదలాలంటే. మీరందరూ చాలా డల్గా ఉన్నారు. సంతోషంతో దేవుని స్తుతించాలి. ఎలా స్తుతించాలి? సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు, మన కుటుంబాలను ఆయన ఎంతగానో కాపాడి ఉన్నాడు అన్నమాట. ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి మనం పాతది విడిచిపెట్టి కొత్తవి నేర్చుకోవాలి. ఏం చేయాలండి? మనకు ఉన్నటువంటి లోపాలను విడిచిపెట్టి ఏదైనా ఒకటి మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలి? దేవుడి కొరకు ఇలా ప్రత్యేకంగా ఉండాలి. లేకపోతే దేవుడికి నేను ఈ సందర్భంలో లోబడట్లేదు, నేను ఎలా ఉండాలి? లోబడేటట్టుగా ఉండాలని మనము తీర్మానం చేసుకోవాలి. దేవుడు ఆయన శిష్యులకు పిలిచినప్పుడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. మరి ఎవరండి? జాలర్లు. ఎవరు? జాలర్లు. అయితే వారిని ఎలా చేశారంటే ఆయన మనుషులకు పట్టే జాలర్లుగా చేశాడు. చేపలు పట్టేవారు కదని వాళ్ళని ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టలేదు. అలాగే ఆమోసు కూడా పశువుల కాపరి అన్నమాట. ఏ కాపరి? పశువుల కాపరి. పశువుల కాపరి కూడా దేవుడు పిలిచినప్పుడు ఆయన ప్రవచనం చెప్పాడు. సేవకులను మనం ఎంతో గౌరవించాలి. చాలా జాగ్రత్తగా మన సేవకులను చాలా బాగా గౌరవిస్తాం అనుకున్నా కదా, చాలా మర్యాదగా చూస్తాం. అలాగే ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా మనం చాలా గౌరవంగా పిలవాలి, చూడాలి. మర్యాదపూర్వకమైన వందన వచనం అనేది మనము చేయాలన్నమాట. మరి మేము వచ్చిన కొత్తలో ఇక్కడికి స్టార్ట్ మొదటి వాడంతే పాస్టర్ గారిని బెనర్జీ అని పిలిచేవాడు. నాకు చాలా చిన్న కోపం మార్పు వచ్చేది. అదేంటి? ఒక సేవకుని పిలిచే విధానము ఎలా పిలుస్తారు? పేరు పెట్టి
అనిపించేది. బహుశా వాళ్ళకి బాగా అలవాటు అయిపోయిందని అలా తట్టుకునేదాన్ని, ఏమీ అనలేకపోయేది అనమాట. ఎందుకంటే ఏం అనలే మన పేరు పెట్టి వాళ్ళు పిలిచినప్పుడు మనం ఏమాత్రం కూడా రెస్పాన్స్ అవ్వలేము. వాళ్ళు పిలిచే వాళ్ళలోనే మార్పు రావాలి. ఏం రావాలండి? పిలిచే మనలోనే సేవకులను గౌరవించే విధానం అనేది రావాలి. సేవకులు మమ్మల్ని గౌరవించట్లేదు, పేరు పెట్టి పిలుస్తున్నారని వాళ్ళు ఏమాత్రం కూడా చెప్పలేదు. ఏ సేవకుడైనా కానీ ఎంత సేవకులు గొప్ప గొప్ప వారిని దేవుడు ఎన్నుకోరు. ఇక్కడ చేపలు పట్టే వారిని ఎన్నుకున్నాడు, పశువులు కాల్చేటువంటి కాపర్ని ఎన్నుకున్నాడు. మరి విద్యోను గోధుమలను దొంగకొట్టామంటే నువ్వు లేచి ప్రవచనం ఎత్తి మాట్లాడన్నాడు దేవుడు. పరాక్రమం కలిగినటువంటి పరాక్రుడు అన్నాడు. ఎందుకని? ఆయన చిత్తం అది. చిత్తం ఇప్పటి వరకు ఏదో పనులు చేసుకుంటా ఉన్నారు. దేవుడికి పిలిచాడు, పాస్టర్ గారు అయ్యారు. ఆయన పేరు పెట్టుకుంటారు, మనం ఎడబెట్టుకుంటారు. ఏమాత్రం కూడా మనం సరిపోం. ఎందుకంటే అపవాదం ఏం చేస్తుందంటే అలా గౌరవపదంగా కలవకుండా ఒక్కొక్కసారి మనకు అవివేకాన్ని కలిగిస్తుంది. ఏమాత్రం కూడా సెన్స్ అనేది ఉన్నాయో ఒక సేవకుని మనం ఎలా పిలుస్తున్నామా, సేవకురాన్ని ఎలా పిలుస్తున్నామా అని గ్రహింపు కూడా ఏమాత్రం కూడా అపవాది రానివ్వదు అన్నమాట. ఎందుకంటే వాడి విధానమే అది. ఎందుకంటే సేవకులను గౌరవంగా పిలవటం వాడికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏరుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడండి? సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు సువార్త కొరకు అనేక ప్రయాసలు పడుతూ మరి వేరొక పదాలకు అభివృద్ధి నడుస్తుంటే మన వాహనాలని కాకుని ఆనాడు కారణంగా సువార్త ప్రకటించేవాడు. అయితే లోకం వీళ్ళందరినీ కూడా చాలా చురుకుగా చూడవచ్చు. కానీ దేవుడు ఏం చూస్తున్నారంట? వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. శిలువకు వచ్చిన వార్త నశించు వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి కలిగినటువంటి మరి ఈ సేవకు ఉన్నటువంటి మరి ఆధిక్యత ఏంటంటే ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చారన్నమాట. లోకంలో ప్రతి ఒక్కరికి ఎవ్వరికి ఒక కలెక్టర్ కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు కూడా ఈ పరిచర్యకు సరిపోదు. దేవుడు పిలుచుకున్నటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి సేవకులు ఎవరండి? దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకులు. వారిని మనం ఎంతో గౌరవించాలి. గొప్పవారేమి లేనివారేమి ఏమి లేక, సరైన గృహము లేక, వస్తువులు లేక, ఏమి లేకపోయినప్పటికీ మనం వారిని ఎలా చూడాలండి? గౌరవంగానే చూడాలి. అలా చేయుట మనకి దేవుని అన్నమాట. ఈ సంవత్సరం మనం సేవకులను గౌరవించాలి. ఏ సేవకుడైనా నేను గౌరవించగలిగే చేయ నన్ను అలా సిద్ధపరచడానికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇతర వాక్యం కింద యెషయా గ్రంథము 38వ అధ్యాయం. సాక్షులు చెప్పిన వాళ్ళకి మాకు అవకాశం ఉంటుందండి. మీరు సిద్ధపడి ఉండండి. ఈ వాక్యాలను చూసుకొని 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి.
నిన్ను స్తుతించగలరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని ఈ మాటలు ఎవరు చెప్తున్నారని ఈ మాటలు హిజ్కియా చెప్తున్నాడు అన్నమాట. హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం కలిగింది. హిజ్కియా యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా నీవు మరణం వచ్చున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా అంట తన ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీరు కారుస్తున్నాడు. అప్పటికే హిజ్కియాకు మరి వీపు మీద భయంకరమైనటువంటి ఒక గడ్డ అనేది ఏర్పడింది అన్నమాట. అది క్యాన్సర్ గడ్డలా ఒక గడ్డ అనేది ఏర్పడింది. అయితే ఆ గడ్డను చూసి ఎప్పుడు కూడా హిజ్కియా బాధపడాలి. ఎందుకంటే హిజ్కియా జీవించిన జీవిత దినాలన్నీ కూడా దేవుని నామానికి మహిమకరంగానే జీవించాడు. తను రాజవటని మందిరాన్ని బాగు చేశాడు. అంతేకాకుండా ఉన్నత స్థలాలు దేవునికి అయిష్టమైనటువంటి విగ్రహములన్నింటినీ ఆయన కూల్చివేశాడు. అంతేకాకుండా మరి ఒక రాజు యుద్ధానికి రమ్మని ఎంతో ప్రగల్భంగా పడుతూ ఉంటే శక్తిని ఆశ్రయించలేదు, కానీ తన బాధంతా కూడా రాసి ప్రార్థన చేసి కొడుకున్నాడు. గొప్ప విజయాన్ని దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. తన జీవిత దినాల్లో ఎంతో యథార్థంగా బ్రతికాడు. ఇలా యథార్థంగా బ్రతికిన వ్యక్తి మరొక కనబడతారు మాకు. ఎవరండి? యోబు కూడా యథార్థంగానే బ్రతికాడు. యోబు ఎలా బ్రతికాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు. పూజ దేశమంతట్లో కూడా ఆయన ఎంతో గొప్పవాడు. అయితే యోబుకి శోధన ఎలా వచ్చింది? అపవాదిని దేవుడు పిలిచినప్పుడు, అపవాది దేవుడితో వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అంటున్నాడు కదా, నా సేవకుడైనటువంటి యోబు గురించి నీవు ఆలోచించటమంటే అతను ఉడికిని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఎందుకంటే నువ్వు అతని చుట్టూ కంచి వేసి ఉంచావు కదా అని చెప్పినప్పుడు నువ్వేం చేసినా కానీ అతను యథార్థతని మాత్రం కూడా విడిచిపెట్టడని దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చినప్పుడు, అపవాదిని శోధించినప్పుడు యోబు బలహీనుడు అవుతాడు, యాజగ్రస్తుడు అవుతాడు. అయితే వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. రెండంతలుగా ఆశీర్వాదాన్ని యోబుకి దేవుడు దయచేస్తాడు. ఇక్కడ హిజ్కియా గమనించారండి. హిజ్కియా ఎలా మరి బలహీనతో బాధపడుతున్నాడు? దేవుడే అంటున్నాడు నీవు మరణం వచ్చున్నావు అని చెప్తున్నాడు. ఎవరితో? యెషయా ప్రవక్తని పంపించాడు అనమాట. నీవు మరణం హిజ్కియా, నీవు మరణం వచ్చున్నావు, బ్రతకవు కనుక నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో అనగానే మనం ఏం చేస్తాం? ఆ మాట ఏర్పడితే చెప్పాలి, మీరు ఏడుస్తాం. ఇక మళ్ళీ అయిపోయిందని ఇంకా 10 రోజులు చచ్చిపోవడం ఆ క్షణాన్ని అనమాట. అలాంటి పరిస్థితుల్లో హిజ్కియా ఏం చేస్తున్నాడంటే గోడ తట్టు మొక్కము తిప్పుకొని కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడని? కన్నీరు కారుస్తున్నాడు. దేవా, యథార్థ హృదయుడై నేను ఎలా ప్రవర్తించాను, నీ సన్నిధిలో దయతో కృపతో జ్ఞాపకం చేసుకో. నాకు ఆయుష్ పొడిగించేయా, నాకు ఆయుష్ దయచేయని ఆ కోరుకుని ఈ కోరుకుని చెప్పండి. అక్కడ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడాని యోగ స్నేహితులు యోగుతో మాట్లాడతారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించరా. ఇక్కడ హిజ్కియా కూడా అంటున్నాడు కదా, యథార్థ హృదయుడిని నేను ఎట్లా నీ సన్నిధిలో నడుచుకున్నానో దయతో కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా ఏం చేస్తున్నాడని? కన్నీరు విడుస్తున్నాడు. ఆయన మన కన్నీరు చూస్తూ అలాగే ఊరుకున్న దేవుడు మాత్రం కూడా కాదు. మన కన్నీటికి ఆయన ప్రతిఫలం తప్పనిసరిగా దయచేసేవాడు. ఎందుకంటే హిజ్కియా దేవుడి సన్నిధిని ఎలా నడిచాడండి? యథార్థంగా నడిచాడు. ఏమాత్రము కూడా ఏ లోపము కూడా లేనివాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మరణమోచ్చున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు కన్నీరు విడిచినప్పుడు మరలా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. యెషయా ఆ మాట చెప్పాడు. హిజ్కియా ఆ మాట నేను వేదన పడుతూ బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. యెషయా హిజ్కియా ఇంటి నుంచి పూర్తిగా మెట్లు దిగి పూర్తిగా వెళ్ళకముందే దేవుడు మళ్ళా యెషయాతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి హిజ్కియాకు మళ్ళా నేను 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించానని చెప్పు అన్నప్పుడు ఆ మాట మళ్ళా యెషయా వచ్చి ధైర్యంగా చెప్తాడనమాట. అయితే అప్పుడు ఆహాజు యొక్క గడియారం అంటే 10 మెట్లు దిగినట్లు మనం చూస్తాం. చూడండి, ఆహాజు ఎండ గడియారము సూర్యుని కాంతి చేత దిగిన నీడ
హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. 10 మెట్లు దిగిన నీడ మళ్ళా 10 మెట్లు పైకి వచ్చిందన్నమాట. ఎంత గొప్ప కార్యం చూడండి. అలా మరి యెషయా మాట్లాడిన తర్వాత హిజ్కియా అప్పుడు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు అనమాట. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఏమంటున్నారండి? మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. మిక్కుటం అంటే ఎక్కువ బాధ, ఎంతో వేదన, ఆయాసం. అయ్యో ఈ బాధ నుంచి నేను ఇక నాకు ఈ బాధ తొలగిపోదేమో, ఎంత భయంకరంగా వేదన పడుచున్నాను అని హిజ్కియా ఎంతో బాధపడిన ఆ సందర్భంలో అంటున్నాడు కదా, ఆ ఆయాసమే నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. శ్రమలాగానే బాధలాగానే ఏం చేస్తాం మనం? దేవుడి మీద నేను చేస్తాం. ఎవరి మీద చేస్తామంటే దేవుడే బాగా మనకి లోపుగా దొరుకుతాడు. అవునే కదా? దేవుడే నాకే ఇట్లా దొరుకుతుంది, నాకే ఇట్లా దొరుకుతుంది. ఒకవేళ నీకే అట్లా దొరికింది, ఇంకా దేవుడు గొప్ప పేరు దాచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకే ఆ పరిస్థితి వస్తా ఉంటే దేవుని స్తుతించండి. దేవా, దీని వెనుక నువ్వు నాకు ఎంత గొప్ప పేరు దాచించావు, నీ చిత్తం ఏమైనదో, నీ ఉద్దేశం ఏమైనదో ప్రభు నా జీవితంలో నేను నెరవేర్చండి అని దేవుని స్తుతించాలి. ఇక్కడ హిజ్కియా కూడా అంటున్నాడు కదా, మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైన. ఆ మిక్కుటమైన ఆయాసం ఏంటంటే హిజ్కియా కలిగినటువంటి ఆ పుండు, భయంకరమైనటువంటి ఆ పుండంట, ఆ పురుగు రోజు ఏం చేస్తుంది? హిజ్కియా ఆ మాంసం అంతా కూడా తిరిగేస్తా ఉంటుంది. రాజు కాబట్టి ఏం చేస్తున్నారు? ఆ పుండులోనికి ఒక మాంసం ముద్దని పెడుతున్నారు. పెడతా ఉంటే ఆ యొక్క పురుగు వచ్చి ఏం చేస్తుంది? మాంసం అంతా కూడా తిరిగేస్తుంది. మళ్ళీ రోజు అదే చూడండి ఎంత బాధ. ఆ మాంసం దానికి అన్నం ఏం చేస్తుంది? పురుగు హిజ్కియా ఉన్నటువంటి శరీరాన్ని తినేస్తుంది. అంత బాధ కలిగిందని ఏమంటారంటే, అయ్యో దేవా నన్ను ఇంతగా బాధ పెట్టావని అట్లా ఏమంటారండి? మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఒకవేళ గతించిన దినాలు మనం ఎంతో శ్రమ, వేదన, ఎంతో బాధ భరించుండొచ్చు. కానీ అది ఒకవేళ మన జీవితాలలో నెమ్మది కలగడానికి కారణమై ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా అంటున్నాడు కదా, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనముల గోతి నుండి విడిపించావయ్యా. నేనేమైపోవాలి? చనిపోవలసిన వాడిని, నన్ను నీవు బ్రతికించావు. నీ ప్రేమ చేతనే నేను నన్ను బ్రతికించావు. సాధారణంగా దేవుడు మేలు చేసిన వెంటనే మనం మర్చిపోతాం. ఏ మేలు చేసినా, ఏ కార్యం చేసినా ఆ కార్యం పొందుకున్న తర్వాత నోటితో కూడా దేవుని స్తుతించలేము. ఎప్పుడైనా మీకు ఆ సందర్భాలు ఉన్నాయా? నోటితో కూడా దేవానికి వందనాలు నాయన, ఇప్పుడు వరకు ఈ పరిస్థితి అనిపించాము, ఇప్పుడు నా మాకు ఈ మంచి స్థితి దయచేసామని స్తుతించలేము. ఒక్కొక్కసారి ఆర్థికంగా మనకు దగ్గర ఏమి ఉండదు. దేవుడు ఆ దేవుడు మనకు డబ్బులు దయచేసాను అనుకోండి, ఆ డబ్బులు వచ్చి కదా ఖర్చు చేస్తారు. కానీ దేవా నీ సహాయం నాకు దయచేసావయ్యా, నీకు వందనాలు బ్రహ్మని స్తుతి ఏమాత్రం కూడా చెల్లించలేదు. హిజ్కియాకి ఆయుష్ వచ్చిన తర్వాత నేను రాజుని కదా, నేను యథార్థంగా బ్రతికాను కదా, కాబట్టి నాకు ఈ ఆయుష్ ఇచ్చాడు దేవుడు అనుకోవట్లేదు. కానీ నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనముల గోతి నుంచి నన్ను విడిపించావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా నీ వీపు వెనుక నా పాపాలన్నీ కూడా నీవు పారవేసావు. మన పాపాలు ఎలా ఉన్నాయంటే అవి మరకవలే ఉన్నాయి. అవి చూస్తానికి ఎలా ఉన్నాయండి? మరకవలే ఉన్నాయి. భయంకరమైనటువంటి పాపాలన్నీ కూడా ఆయన ఎక్కడ పారవేస్తాడండి? ఆయన వీపు వెనుక పారవేసినప్పుడు మన పాపం ఇప్పుడు కనపడుతుందంటారా? ఈరోజు బాప్తిసం తీసుకున్నారు 3 బిడ్డలు. దేవా నా పాపాలు క్షమించు ఆయన, నా పాపాలు క్షమించాను. నిజంగా దేవుడు వారి పాపాన్ని ఏం చేశాడు? ఆయన వీపు వెనుక పారవేశాడు. ఆయన ఏం చేశాడు? మన పాపాలని ఆయన వీపు వెనుక పారవేశాడు. ఇక మనకి ఏ శిక్షా విధి కూడా లేదు. క్రీస్తునందు లేదా మీకు ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు. మన పాపాలన్నీ కూడా ఆయన వీపు వెనుక పారవేశాడు. ఆయన మోయలేని భారాన్ని ఆయన మన కోసము భరించాడు. ఆయన చేసిన
భారమును మనం ఏమాత్రం కూడా మోయలేము. మన భారం ఏం చేయాలి? దేవుని మీద పెట్టేయాలి. ఈ భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేరుస్తాడు. నీ భారం మోయలేవు. ఆ భారం మోయలేక ఎంతో చికాకులు, మానసికమైన ఒత్తిళ్లు, కొంతమంది అయితే ఇంకా భయంకరంగా ఎన్నో పరిస్థితులకు దిగజారిపోతూ ఉంటారు. ఈ భారం మనం ఏమాత్రం కూడా మోయలేము. కుటుంబంలో అనేకమైన సమస్యలు, వేదన, చింత, బాధ, పోరాటాలు. అయితే ఈ భారాన్ని మనం ఏమాత్రం కూడా మోయలేము. మన భారాన్ని దేవుని మీద వేసినట్లయితే ఆ భారం అంతా కూడా దేవుడు తీరుస్తాడు. మనకున్న వేదన తీరుస్తాడు, చింత తొలగిస్తాడు, విక్కుటమైన ఆయాసమునకు నెమ్మది కలుగుటకు కారణమైన. నిజమే, చాలా కిరణ విషయంలో చాలా బాధపడింది వెంకటేశ్వరం. తనను చూసి చాలా బాధపడ్డాను. అయితే ఆ పరిస్థితుల్లో ఏం చేస్తాను? దేవుని ఆశ్రయించింది. మనుషుల వల్ల ఎవరి వల్ల కూడా అది కాదు, మనుషులు ఎవరి వల్ల కూడా అది కాదని దేవుడి పాదములు పట్టుకున్నటువంటి ఆ భయంకరమైన శ్రమలో కూడా దేవుడు ఏం చేశాడండి? కృప చూపించాడు. ఆ బిడ్డ మనస్సు మార్చాడు. ఎంతమందో చెప్పాము, ప్రయత్నాలు చేశాము, అది కాదయ్యా ఇది అని చెప్పినా కానీ మాత్రం కూడా ఫలితం ఏమాత్రం కూడా లేదు. తన భారాన్ని దేవుని మీద వేసినప్పుడు ఆ భారాన్ని దేవుడు తొలగించాడు, గొప్ప కార్యం చేశాడు. దేవుడు చేసే కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షాత్ ఎంతమంది చెప్పాలి? మీరు చెప్పాలి. చేతులు పైకి ఎత్తండి. అందరూ ఎక్కేసారా? చాలా మంది చెప్పలేదు. పాస్టర్ గారు వచ్చేలో మీకు సాక్షాత్ చెప్పే అవకాశం ఇవ్వబడుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించుగాక. దేవుడు చేసిన మేలును బట్టి మనం ఏం చేయాలని స్తుతించాలి. ఆయుష్ ఇచ్చినందుకు హిజ్కియా దేవుని స్తుతిస్తున్నాడు. దేవా, వికృతమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైన సజీవుని కళను స్తుతించగలంటున్నాడు. అంతేకాకుండా ఈ సంవత్సరం మరి మనము సేవకులను ఏ సేవకులైన కనపడినప్పుడు గౌరవించాలి, ప్రేమించాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇక్కడ దీవించుగాక. సాక్ష్యాలు చెప్పి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చినట్లయితే సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్పండి. కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకులందు, కొత్త ఏడు మొదలు పెట్టేను. కొత్త మనసు తోడ మీరు, కొత్త ఏట ప్రభుని సేవ. కొత్త మనసు తోడ మీరు, కొత్త ఏట ప్రభుని సేవ. కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, కొత్త ఏడు మొదలు పెట్టేను. సాక్షి నాకెన్నో మేలు చేశాడు దేవుడు. కంటి కనపడి చూపు కనపడని మేలు చేశాడు నాకు దేవుడు. నా భర్తకు జ్వరం వచ్చి ఒక రోజు తగ్గుతుంది, ఒక రోజు మళ్ళీ జ్వరం వస్తుంది. అట్టాగే పని చేసుకుంటా, తోటలోకి వెళ్ళుకుంటా వస్తాం, మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ తగ్గటం, మళ్ళీ జ్వరం వస్తుంది అట్ట. సరే అటు తగ్గుతుంది, జ్వరం వస్తుందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. సరే బ్లడ్ టెస్ట్ అలా చేయించుకుంటాను, అట్లా రోజు ఇట్లాగా వస్తుందని చేయించుకుంటే బ్లడ్ లేదు అని చెప్పారంట. దేవుడు నీవే మాకు అండగానే ఎంతో మాకు కాస్త కాపాడే దేవుడు నేను ఎంతో స్థితించి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడు. నా ఇద్దరు బిడ్డలకు కూడా జ్వరంలో 10 రోజులు వచ్చింది, లావణ్యకు కూడా. ఆ జ్వరం నుంచి కూడా దేవుడు ఎంతో కాస్త కాపాడాడు. నేను టైఫాయిడ్ తెలియకపోతేమనుకున్నాను. అలాంటిది టైఫాయిడ్ తెలివి లేకుండా దేవుడు ఎంతగానో మేలు చేశాడు. పెద్ద అమ్మకు కూడా అలాగే జ్వరం వచ్చింది, ఆమె కూడా తగ్గిపోయింది. మా బావగారికి కూడా హార్ట్ పోలే అయిందని స్టెంట్ వేయాలని ఎంతో బాధపడ్డాం మేము అప్పుడు. ఆయన కూడా దేవుడు ఎంతగానో మేలు చేశాడు. కడుపు
గురించి కూడా ప్రార్థన చేయండి, మా కుటుంబాల గురించి ప్రార్థన చేయండి, నా బిడ్డల స్టడీలో కూడా ప్రార్థన చేయండి అని నేను చెప్పాను. ఇచ్చిన సాక్షి దేవుని గురించి. తండ్రి జీవన దేవాలయ స్తోత్రం. తన హృదయం తెరిచింది, తన కుటుంబం అంతా రక్షించబడింది ప్రభావ. ఈ కుమార్తె కూడా నేను వెంబడించింది, తన కుటుంబాన్ని అంతా రక్షించుకుంది ప్రభావ. ఈ స్థిరంగా నిలబడ్డాన్ని సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మని సన్నిధితోడు వచ్చాను దేవాన్ని కుమారుడి జ్ఞాన జ్వరం తగ్గించేందుకు వందనాలు స్తోత్రాలు. బిడ్డల పట్ల మీరు చేసిన కార్యం పట్ల వందనాలు. కుటుంబాన్ని దీవించమని సేవ నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎన్నో బలహీనతల మధ్య మరి మా పిల్లల దగ్గరికి ఎన్నో బలహీనతలు నాకు బలహీనతలు అయినప్పటికీ నాయన ఆయన తన రక్షణ భద్రపరుచుకొని బలపరుస్తూ వస్తున్నాడు. మరి పిల్లల స్టడీలో కూడా తోడుగా ఉన్నాడు. మరి బబ్బులు 10th మంచి మార్కులు ఇచ్చాడు. తర్వాత కాలేజీకి వెళ్ళడానికి ఎంతో కొంచెం చూపించాడు. మామూలుగా నేను స్కూల్ నుంచి నన్ను ఎక్కించుకొని వస్తున్నాడు. అమ్మ నేను ఎక్కడి నుంచి అయినాను ఏంటి అని అడిగాడు. నీ ఇష్టం నీకు ఎలా ఉంది అని మామూలుగా అడిగాను. నేను విజయవాడ డైలీ సర్వీస్ చేస్తాను. విజయవాడ డైలీ సర్వీస్ చేస్తాను. నాకు అప్పుడే ముందు జారిపోయింది. నేను ఇలా చదువుతాను, నువ్వు వీళ్ళు జాయిన్ అవునా అది ఇది అని తిట్టాడు. నాకు చాలా భయం వేసింది. ఏంటి అని ఫోన్ కావాలన్నాడు. విజయవాడ డైలీ సర్వీస్ చేస్తా అంటున్నాడు. ఇలా సేఫ్టీ చెబుతాడని చాలా భయపడిపోయాను. చాలా భయపడిపోతూ భాషగారికి ఫోన్ చేశాను. స్కూల్కి వస్తాను రాగానే ఇంటికి వస్తాను. వచ్చి ఏడు చేస్తున్నాడు. 4 మాట్లాడతాను, డబ్బులు తెచ్చి నేను మాట్లాడతానంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి ఇంకా ఆయనకు ఫోన్ చేసి పిలిపించి మాట్లాడాను. ఏంటి నువ్వు అలా చేస్తే కరెక్ట్ కాదు, నువ్వు వినాలి, బండి స్పీడ్ తోడుతున్నావు అని అరిశారు. అరిస్తే మీ ఇష్టం అని నేను ఎక్కడ చదవమంటే అక్కడ చదువుతానని మరి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఈ లోపల మా ఆయనకు తెలిసిన ఆయన తణుకు దగ్గర శశి కాలేజీలో ఎలా టెస్టులు రాస్తున్నారు చూడండి బాగుంటుంది అన్నారు. సరే అని మా అబ్బాయి నేను వెళ్ళాలంటే వెళ్ళన్నాడు. కాదు మామూలుగా చూడు వెళ్ళి క్యాజువల్ గా రాయి, నువ్వేం అక్కడ అడ్మిట్ అవ్వద్దు, ఎగ్జామ్ లో పాల్గొనరా, సెపరేట్ అయ్యావు లేకపోతే లేదు నీ ఇష్టం అది అని నీ మామూలు పంపించాను. ఇంకా నాన్న పిల్లాడు వెళ్ళాడు. నేను మాత్రం ప్రార్థన చేసుకుంటాను, దేవా నా బిడ్డ మనసు మార్చునేను, ఆ కాలేజీ బాగుండాలి, నా బిడ్డ అక్కడ ఉండాలి, బిడ్డ సెలెక్ట్ అవ్వాలి, పాస్ అవ్వాలి, ఎగ్జామ్ లో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మరి అదే విధంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఫోన్ చేశాను. మరి ఏమైందంటే మీకు బాగా నచ్చింది, కాలేజీ చాలా బాగుంది, ఎగ్జామ్ లో కూడా ఎగ్జామ్ రాసి వచ్చాడు, కుసేపట్లో పిలుస్తారు, పిలిచి దాన్ని బట్టి చెప్తారు అన్నాడు. ఆడియో వీడియో కాల్ ఫోన్ చేసామా, కాలేజీ అంతా చూస్తావా, చూడు నాకు చాలా బాగా నచ్చింది, నాకు ఇష్టం అయ్యింది, నేను సెలెక్ట్ అయ్యానమ్మా, నేను ఇక్కడే చదువుకుంటాను అన్నాడు. దేవుడికి ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేమో. మరి ఎంతో దేవుడు కృప చూపుతూ వచ్చాడు. మరి బిడ్డ పక్షాన మరి అదేవిధంగా ప్రబంధానికి కూడా సహాయం చేశాడు. బిడ్డకి కూడా మరి అక్కడ వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ కౌన్సిలింగ్ ఇస్తారంట. పిల్లలు ఎలా ఉండాలి, ఎలా చదవాలి, మళ్ళీ బయట ప్రపంచంలో పిల్లలు ఎలా పాడైపోతున్నారు, మీరు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అలా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారంట. అలా వాళ్ళు వినటం వల్ల చాలా డెవలప్మెంట్ వాళ్ళు వచ్చింది. అసలుకి ఏమిచ్చినా దేవుడు ఎంతో కృప చూపుతూ వస్తున్నాడు బిడ్డ పట్ల. ఏమిచ్చినా మేము మనం తీర్చుకోలేము. మరి అదే విధంగా మా మేఘనాకి మరి ఆగస్టు నెలలో కాళ్ళలో బలహీనత వచ్చింది. ఫస్ట్ కాళ్ళు బలహీనత వచ్చింది. మరి స్టేట్ ఎక్కడం దిగడం అంటే చాలా కష్టం. మరి కాళ్ళ పైన వీక్ వచ్చేసి